శ్రీ రమణ భాషణములో ఒక ఉన్నతోద్యోగి ఇలా అడిగారు. తన క్రింద ఉద్యోగులకు ప్రమోషన్ ఇచ్చి తనపైనే అధికారిగా చేసినప్పుడు మనస్సు చాలా కలత చెందుతుంది. అటువంటి పరిస్థితులలో మనస్సుకు ఊరట కలిగించేందుకు నేను ఎవరు అనే విచారణ సహాయపడుతుందా అని ప్రశ్నించారు. దానికి మహర్షి తప్పక సహాయపడుతుంది. నేను ఎవరు అనే విచారణ మనస్సును అంతర్ముఖం చేసి శాంతపరుస్తుంది అని సమాధానమిచ్చారు. దానికి భక్తుడు, నాకు మూర్తి ధ్యానము అనగా భగవంతుని రూప ధ్యానమునందు నమ్మకము, అది జ్ఞానప్రాప్తికి సాయపడుతుందా అని ప్రశ్నించారు. దానికి మహర్షి తప్పక సహాయపడుతుంది. ఉపాసన మనస్సు యొక్క ఏకాగ్రతకు సాయపడుతుంది. అప్పుడు ఇతర చింతలన్నీ పోయి మనస్సు ధ్యేయమూర్తి అనగా ధ్యానించబడు రూపంతో నిండి ఉంటుంది. మనస్సు ఆ రూపమే అవుతుంది. ఆ విధంగా అది పరిశుద్ధమవుతుంది. అప్పుడు ధ్యానించేదెవరో విచారించాలి. దానికి సమాధానం నేను అంటే ఆత్మ. ఆ విధంగా చివరికి ఆత్మ లభిస్తుంది. చిక్కేమిటంటే మనుష్యుడు తాను కర్తననుకుంటాడు, కానీ అది తప్పు. అన్నీ చేసేది ఆ దివ్యమైన పరమశక్తియే. మనిషి కేవలం పనిముట్టు మాత్రమే అనగా ఉపకరణం మాత్రమే. అది గ్రహించి ఆ పాత్రతో సమాధానపడితే అన్ని బాధలు వదులుతాయి. లేకపోతే ఆ బాధలు తానే కోరి తెచ్చుకుంటాడు. ఉదాహరణకు చూడు, దేవాలయ గోపురంలో ఒక శిల్పం ఉంది. ఆ శిఖరం బరువంతా అదే మోస్తున్నట్లుగా ఉంటుంది. దాని అంగ విన్యాసం, చూపు గోపుర భారాన్నంతా మోస్తున్నట్లు, చాలా శ్రమపడుతున్నట్లు కనబడుతుంది. కానీ కొంచెం ఆలోచించు, గోపురం నేల మీద నిర్మించారు. అది నిలిచి ఉన్నది దాని పునాది పైన. భూమిని మోస్తున్న పటాల పుస్తకం అట్లాస్ లాంటిది. ఆ శిల్పం గోపురం యొక్క ఒక భాగం, కానీ అది గోపురాన్ని మోసే దానిలా కనిపించేటట్లు చెక్కారు. ఇది చిత్రంగా లేదు? తాను కర్తను అనుకునేవాడు ఆ గోపురం శిల్పం వంటివాడు. తర్వాత ఆ దర్శనార్థి ప్రయోజనార్థం ఒక భక్తుడు ఉళ్ళదు నార్పదు మలయాళ అనువాదం చదివి వినిపించాడు. అది విని అతడు ఇలా అడిగాడు, ఆచరణలో ద్వైతం, అంతంలో అద్వైతం అన్నారే, అదేమిటి అని ప్రశ్నించారు. దానికి మహర్షి, సాధన ద్వైత భావంతోనే ఆరంభించాలని కొందరి అభిప్రాయం. నేనన్నది వారికి సంబంధించినదే. దైవం ఉన్నాడని, మనుష్యుడు ఆ దైవాన్ని పూజించి ధ్యానించాలని, చివరకు జీవుడు దేవునితో లీనమవుతాడని వారంటారు. మరికొందరి అభిప్రాయంలో జీవుడు పరమాత్మ ఎప్పుడూ భిన్నాలే. వారు ఒకరితో ఒకరు కలవడానికి వీలే లేదు. ఫలితం ఏమిటన్న తర్కం మనకిప్పుడు అక్కరలేదు. జీవుడున్నాడని అందరూ అంగీకరిస్తాడు. మొదట ఆ జీవుడు ఎవరో కనిపెట్టని, ఆత్మ పరమాత్మలో లీనమవుతుందా, పరమాత్మలో భాగమా, లేదా పరమాత్మ కంటే వేరుగా ఉంటుందా అని కనిపెట్టడానికి చాలా సమయం ఉంటుంది. ముందే దాని గురించి ఎందుకు అనుకోవడం? మనస్సును ఉదాసీనంగా ఉంచి లోపలికి పోయి ఆత్మను కనుక్కో. సత్యము స్వయంగా నీకు గోచరిస్తుంది. అంతిమ స్థితి అద్వైతమో విశిష్టాద్వైతమో ద్వైతమో మనం ముందుగా నిర్ణయించడం ఎందుకు? అలా చేయడం వృధా. ఆ నిర్ణయం ప్రస్తుతం చేస్తే అది తర్కంతోనో బుద్ధితోనో చేయబడేదే. బుద్ధి ఆత్మ నుండి ప్రకాశం పొందుతుంది. పరావృత్తము పాక్షికము అయిన బుద్ధి ఏమని అఖండము అపూర్వము అయిన జ్యోతిని ఊహించగలదు? బుద్ధి ఆత్మను చేరలేదు. అది ఆత్మ స్వభావమును ఎలా నిశ్చయించగలదు? నేనన్నదానికి అర్థం ఇదే అన్నారు. దానికి భక్తుడు, ప్రాథమిక దశలలో అత్యంత శ్రద్ధగా అధ్యయనం చేసిన శాస్త్రాలు చివరకు నిష్ప్రయోజనాలని శ్లోకం. అది ఏ దశలో అని ప్రశ్నించారు. దానికి మహర్షి, వాని సారం అనుభవంలోకి వచ్చిన తర్వాత. శాస్త్రముల పని ఆ పరమశక్తి ఉనికిని, దాన్ని పొందే మార్గాన్ని తెలియచెప్పడం మాత్రమే. వాని సారము అంత మాత్రమే. ఆ సారము జీర్ణించినచో మిగిలినవి వ్యర్థం. కానీ అవి సాధకుని పరిణతికి అనుకూలంగా విస్తృతములైనవి. వ్యక్తి ఆధ్యాత్మిక మార్గంలో పైకి పోయే కొలది తాను దాటిన దశలు పరమస్థితికి మెట్లని తెలిసికుంటాడు.
ఆ విధంగా లక్ష్యాన్ని చేరే వరకు ఎక్కిన మెట్లు క్రమంగా గమ్యం చేరినప్పుడు అది మాత్రం మిగులుతుంది, మిగిలినదంతా నిష్ప్రయోజనం అవుతుంది. ఆ విధంగా శాస్త్రాలు నిష్ప్రయోజనాలు. మనం ఎంతో చదువుతాం, అదంతా మనకు గుర్తుంటుందా? అలా అని వాటి సారాంశము మర్చిపోయామా? లేదు కదా. వాటిలో ముఖ్యమైన విషయాలు సారాంశము మాత్రం మనస్సులోకి బాగా ఇంకి మిగిలినదంతా మర్చిపోతాము. శాస్త్రాల విషయానికి వస్తే కూడా అంతే. నిజమేమిటంటే మనిషి తనను తాను పరిమితుడుగా భావిస్తాడు. వచ్చిన కష్టమంతా దానితోనే. ఆ భావనే సరికాదు. ఈ విషయాన్ని ఆ వ్యక్తి స్వయంగానే తెలుసుకోవచ్చు. నిద్రలో ప్రపంచం లేదు, పరిమితమగు అహంకారము లేదు, ఏ కష్టము కూడా లేదు. ఆ ఆనందమైన స్థితి నుండి ఏదో లేచి నేను అంటుంది. ఆ అహంకారానికి ప్రపంచం కనబడుతుంది. ఈ ప్రపంచంలో ఈ అహంకారం ఒక చిన్న అణు మాత్రం. దాని వలన ఇంకా కావాలని కోరిక, దానితో బాధలు మొదలు. ఈ అహంకారం లేవకముందు అతడు ఎంత ఆనందంగా ఉన్నాడో కదా. ఈ అహంకారం యొక్క ఆవిర్భావమే ప్రస్తుత కష్టాలకు కారణం. అహంకార మూలాన్ని అన్వేషిస్తే భేదరహితమైన అనంత స్థితిని చేరుతాడు. అది నిద్ర కాని నిద్రాస్థితి, జాగ్రత్త సుషుప్తి. ఆత్మ ఎప్పుడూ ఒక్కలాగే ఉంది. ఇప్పుడు ఇక్కడ కూడా అలాగే ఉంది. ఇంతకంటే పొందవలసినది ఏదీ లేదు. ఎందుకంటే హద్దులు తప్పుగా ఊహించబడ్డవి. వాటిని దాటవలసిన అవసరం ఉంది. ఇది ఎలా ఉందంటే 10 మంది మూఢులు ఏరు దాటి అవతలి ఒడ్డుకు చేరారు. అందరూ చేరారో లేదో అని వారిలో ఒకడు లెక్క పెడితే లెక్కకు 9 మందే వచ్చారు. ఆందోళనతో కనబడని 10వ వానికై శోకాలాపాలు సాగాయి. దారిన పోయేవాడు ఒకడు వారి దుఃఖ కారణం అడిగి తెలుసుకొని వారిని లెక్కించి 10 మంది ఉన్నట్లు గ్రహించి వారి అజ్ఞానాన్ని గుర్తించాడు. వారిలో ప్రతి వ్యక్తి తనను మాత్రం విడిచి ఇతరులను లెక్కించారు. ఆ బాటసారి ప్రతి వ్యక్తి మీద క్రమంగా ఒక దెబ్బ వేస్తూ దెబ్బలను లెక్కించమన్నాడు. వారు 10 మందిని లెక్కించి తృప్తి పడ్డారు. సారాంశం ఏమిటంటే వారిలో ఆ 10వ క్రొత్తగా వచ్చినవాడు కాదు. అంతసేపు వాడక్కడే ఉన్నాడు. వారి ఆ దుఃఖానికి కారణం వారి అజ్ఞానమే. అజ్ఞానంతో పాటు దాని ఫలితమైన దుఃఖం కూడా పోయింది. ఇలాంటిదే ఇంకొక కథ ఉంది. ఒక స్త్రీ తన మెడలో హారం వేసుకొని దానిని మర్చిపోయింది. ఎంతో వెతికింది, నలుగురిని అడిగి చూసింది, లాభం లేకపోయింది. చివరికి ఆమె స్నేహితురాలు ఒకరు ఆమె దేనికోసం వెతుకుతుందో తెలుసుకొని ఆ హారం ఆమె మెడలోనే ఉందని గుర్తించి అదే ఆమెకు చూపించింది. ఆ విషయం చెప్పగానే దాన్ని చేతితో తాకి గుర్తించి ఆనందించింది. ఆమె కొత్తగా హారాన్ని పొందిందా? ఇక్కడ కూడా అజ్ఞానం వలన దుఃఖం, జ్ఞానం వలన ఆనందం కలిగినట్లు తెలుస్తుంది. వ్యక్తి వాని ఆత్మ విషయంలో కూడా అదే విధంగా తెలుసుకోవాలి. క్రొత్తగా పొందేది ఏమీ లేదు. ఆత్మ విషయంలో అజ్ఞానమే ప్రస్తుత దుఃఖానికి కారణం. ఆత్మజ్ఞానం ఈ అజ్ఞానాన్ని నిర్మూలించి ఆనందాన్ని కలిగిస్తుంది. అంతేకాకుండా క్రొత్తగా ఏదైనా వస్తువును పొందవలసి ఉంటే దాని అర్థం అంతకుముందు అది లేదని. ఒకప్పుడు లేకుండా ఇప్పుడు ఉంటే మళ్ళీ అది మాయమవ్వచ్చు. కాబట్టి అటువంటి ముక్తి శాశ్వతంగా ఉండదు. ఆత్మ ఇక్కడ ఇప్పుడు శాశ్వతంగా ఉంది కాబట్టి ముక్తి కూడా శాశ్వతము. ఈ విధంగా మనిషి ప్రయత్నాలు అజ్ఞాన నివృత్తి కొరకు ఉద్దేశించబడ్డవే. జ్ఞానం సహజము, నిత్య సిద్ధమైనను కొత్తగా వచ్చినట్లు కనబడుతుంది. ఆ దర్శనార్థి సెలవు తీసుకొని వెళ్ళబోతూ సద్గురువుకు నమస్కరించి ఇలా అన్నాడు. పులినోటబడిన పశువు శాశ్వతంగా నశిస్తుందని అంటారు. ఈ ఉదాహరణ నేనెవరు పుస్తకంలోని ఒక వాక్యం. పులివాతబడ్డ మేక ఎలా అయితే తప్పించుకోలేదో అలాగే ఒక గురువు యొక్క అనుగ్రహ దృష్టికి పాత్రుడైన శిష్యుడు ఎన్నటికీ ఈ ప్రాపంచిక విషయములందు తగులుకోలేడని చెప్పబడింది అన్నారు. ఓం నమో భగవతే శ్రీరమణాయ.